హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ అయితే ఒక పాత ఇరుసు సెట్కి మనమైతే బాడీ తయారు చేసామండి. ఇగో చూసారు కదా, ఇంతకు ముందు ఉన్నటువంటి టైర్లు, డిస్కులు, కమాండ్ కట్టలు, యాక్సిలు, డిస్కులు చూసారు కదా, పాత మోడల్ డిస్కులు అండి. అదే విధంగా మొత్తం ఇరుసు సెట్టుతో చూపిస్తా చూడండి. దీనికి మనము బాడీ కడితే ఈ విధంగా తయారైనటువంటి ఒక పాత ట్రాలీ అని చెప్తున్నాను, కొత్త ట్రాలీ అని నేనైతే చెప్పను. కానీ మీరు ఎవరికి చెప్పుకున్నా, ఎవరికి చూపించినా కొత్త ట్రాలీకి టైర్లు, డిస్కులు పాతవి వేశారు అనే విధంగా ఉంటుందండి. సిలిండర్ కూడా చూశారు కదా, కొత్త సిలిండరే. రంగులు బొమ్మలు వేపిద్దామని పక్కనైతే పెడుతున్నామండి. అది కూడా రంగులయ్యాక, బొమ్మలయ్యాక ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. కనిపిస్తుంది కదా, ఇప్పుడు రంగులు బొమ్మలయ్యాక ఏ విధంగా ఉందో కూడా మీకు అర్థమయ్యేలాగా అన్నీ కూడా ఈ వీడియోలోనే ప్రతిదీ చూపించుకుంటూ వెళ్తున్నాను. పోస్టులు మాత్రము 5 ఇంచుల బయటి పోస్టులు పెట్టడం జరిగిందండి. ఇంకొక చిన్న గమనిక ఏంటంటే, దీనికి 100లో 80% కొత్త మెటీరియల్ వాడాము. అదేవిధంగా వైజాగ్ స్టీల్ అనేది ఎక్కువ మోతాదులో వాడాము. కానీ మనము మంచం కింద కుడివైపు ఎడంవైపు అడ్డ ముక్కలు ఉంటాయే, అవైతే అక్కడక్కడ కొన్ని పాదయి వేయటం జరిగింది. ప్లాట్ఫారం మాత్రం 4mm అండి. 4 గేజు కలిగినటువంటి ప్లాట్ఫారం అయితే వేసాము. చూడండి, రంగులు బొమ్మలయ్యాక ఏ విధంగా ఉంది, అసలు మొదట్లో ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా నేను చూపించా కదా. అందరికీ కూడా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినటువంటి డిస్కులు, కట్టలు, యాక్సిలు, ఒక ఇరుసు సెట్టు నేను ఒక అన్నకైతే ఫోను ద్వారా వాట్సాప్లో పంపితే, ఇవి ఉన్నాయన్న, వీటికి నేను బాడీ కడతాను, ఈ విధంగా కడతాను, ఇప్పుడు మీకైతే ఏది చెప్పానో ఆ విధంగానే చెప్పానండి. అన్నకు కూడా చెప్తే అన్నకి నచ్చి వెంటనే నాకు అడ్వాన్స్గా, మీరు చెప్తే నమ్మరు, 30,000 రూపాయలు అయితే వేశారండి. మీరు అనుకోవచ్చు, ఇదేంట్రా బాబు, టైర్లు, డిస్కులు, కమాన కట్టలు, యాక్సిలు చూసి ట్రాలీకి అడ్వాన్స్ ఇవ్వటం ఏందని ఆశ్చర్యపోవచ్చు. కానీ నేను ఏదైనా కానీ నమ్మకంగా పనిచేసి పెడతానండి. నన్ను నమ్మారంటే చాలు, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసి పెట్టే బాధ్యత నాది. చూశారు కదా, ట్రాలీ అయితే డెలివరీ చేయడానికైతే పంపిస్తున్నామండి. దీని గురించి చెప్పాలి అంటే, పెద్దూరు గ్రామము, ఈ గ్రామం అనేది మర్కోడు పక్కనే ఉందండి. ఆళ్లపల్లి మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి కొమరం రమేష్ గారికైతే మనము డిస్కులు, టైర్లు, కమాన్ కట్టలు, యాక్సిలు ఈ 4 చూపించి తయారు చేసినటువంటి ఒక పాత ట్రాలీ. నేనైతే పాతదే అంటాను, కానీ చూస్తే మాత్రము కొత్త ట్రాలీ అని అందరూ అంటారండి. ఆ విధంగా ఉంది ఈ ట్రాలీ. అయితే అన్న నన్ను ఒకటే అడిగారండి, అన్న పాతది కదా, మీరు 4 ఇంచుల లోపలి పోస్టులు వేస్తారు కదా, కొంచెం నాకైతే 5 ఇంచుల బయటి పోస్టులు వేయన్నా అని అడగటం జరిగింది. నేనైతే అన్నకి ఇచ్చిన మాట ప్రకారం అయితే బయటి పోస్టులు అయితే వేయటం జరిగిందండి. చూశారు కదా, మనమైతే పెద్దూరు గ్రామానికైతే చేరుకున్నాము. మన ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు కావాలి అంటే టిఎన్ఆర్ ట్రాలీస్ అని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూడండి. వీడియోలు మాత్రము టిఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయండి. చూశారు కదా, శ్రీ 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 రెక్కల రామక్క దేవాలయము, పెద్దూరు గ్రామము, ఆళ్లపల్లి మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్డు కనిపిస్తుంది కదా. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అన్న ఇప్పుడు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. మర్కోడ్ పక్కన పెద్దూరు కొమరం రమేష్ అన్న యూట్యూబ్ ఛానల్ చూసి అన్న ఫోన్ చేసిన, అడ్వాన్స్గా 30,000 కొట్టిన, అన్న ఇంటి వద్దకు పంపించింది. డేటు అక్టోబర్ 31, 2025 అనుకున్న టయానికి చేర్చింది. కొమరం రమేష్ అన్నకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నేను చేసే పని గురించి ఒక నలుగురికి అర్థమయ్యేలాగా
ఒక 4 మాటలు అయితే మంచిగా చెప్పారండి. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.